దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ లిటరసీ ఉన్న రాష్ట్రం. ప్రకృతి పరంగా చూడ్డానికి చాలా అందంగా కనపడే రాష్ట్రం. కేవలం 14 డిస్ట్రిక్ట్స్ తో ఇండియా మ్యాప్ లో చూడ్డానికి ఇలా చిన్నదిగా కనపడుతుంది. ఇలాంటి ఒక స్టేట్ లో బయట ప్రపంచానికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. మన దేశంలో ఉన్న అన్ని స్టేట్ల కంటే కేరళ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కేరళలో గెలవడానికి దశాబ్దాలుగా ట్రై చేస్తుంది. గతంలో వెస్ట్ బెంగాల్ ఎలా అయితే ఉనిందో ఇప్పుడు కేరళ అనేది ఒక కమ్యూనిస్టుల రాజ్యం. కేరళలో ముఖ్యంగా 2 పొలిటికల్ అలయన్సెస్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇంకొక అలయన్స్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇక్కడ ఎన్డీఏ కూడా ఉంది, కానీ ఈ స్టేట్ లో వాళ్ళకి పెద్దగా పట్టు లేదు. రీసెంట్ గా ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. మే 4న ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ వీడియోలో మీకు కేరళ పాలిటిక్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేరళ రాజకీయాల గురించి మీకు ఏ ఐడియా లేకపోయినా సరే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే కంప్లీట్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు కేరళలో ఉన్న పొలిటికల్ సినారియో మీకు అర్థం కావాలి అంటే హిస్టరీలో మనం వెనక్కి వెళ్ళాలి. మన దేశానికి స్వతంత్రం రాకముందు కేరళలో 3 రాజ్యాలు ఉండేవి. ది ట్రావెన్కోర్, కింగ్డమ్ ఆఫ్ కొచ్చిన్, కింగ్డమ్ ఆఫ్ కాలికట్. వీటిల్లో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ది ట్రావెన్కోర్ రాజ్యం గురించి. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 1929లో మహారాజా మార్తాండ వర్మ కింగ్డమ్ ఆఫ్ ట్రావెన్కోర్ ని స్థాపించారు. మన దేశం మొత్తం గర్వపడాల్సిన రాజుల్లో ఈయన కూడా ఒకరు. కానీ ఈయన గురించి మన పుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. మీ ఇంట్లో పిల్లలుంటే తప్పకుండా ఈయన గురించి చెప్పండి. అంతగా మార్తాండ వర్మ ఏం చేశారు? మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు రాకముందు పోర్చుగీస్ ఇంకా డచ్ వాళ్ళు వచ్చారని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. వాళ్ళల్లో డచ్ వాళ్ళు చాలా డామినెంట్ అండ్ పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు. వీళ్ళకి స్ట్రాంగ్ నేవల్ ఫోర్స్ ఉండేది. మోడర్న్ కంబాట్ కోసం ప్రిపేర్ అయిన ఆర్మీ వాళ్ళది. వీళ్ళు మన దేశానికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ పండించే ధాన్యాలు. వ్యాపారం కోసం వచ్చి మన ప్రాంతాలన్నీ ఆక్రమించుకోవడానికి గట్టిగా ట్రై చేశారు. అది 1741. ప్రజెంట్ తమిళనాడులో ఉన్న కొలాచిల్ అనే ప్రాంతంలో డచ్ వాళ్ళకి ఇంకా ట్రావెన్కోర్ రాజ్యానికి యుద్ధం జరిగింది. ఆ టైంలో మన దేశంలో ఉన్న ఆర్కాట్ నవాబు ఇంకా బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళకే సపోర్ట్ చేశారు. అంత బలంగా ఉన్నా కూడా చిన్న రాజైన మార్తాండ వర్మ చేతిలో డచ్ వాళ్ళు ఓడిపోయారు. ట్రావెన్కోర్ సైనికులు వాళ్ళని మోకాళ్లపైన కూర్చోబెట్టారు. ఆ దెబ్బతో వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఒకవేళ ఆ యుద్ధంలో డచ్ వాళ్ళు గెలుచుంటే 200 ఏళ్ల పాటు మనల్ని బ్రిటిష్ వాళ్ళు కాదు డచ్ వాళ్ళు పరిపాలించుండేవాళ్ళు. మార్తాండ వర్మ గారి విజన్ ఎలా ఉండేదంటే డచ్ ఆర్మీలో ఉన్న కొంతమంది సీనియర్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ ని ట్రావెన్కోర్ రాజ్యంలో ఉంచుకొని వీళ్ళ సైనికులకి ట్రైనింగ్ ఇప్పించేవారు. ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి జరగచ్చు అని ముందు చూపుతో ఆలోచించి ఆయన ఈ పని చేశారు. 1750 సంవత్సరంలో తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామికి మార్తాండ వర్మ తన ట్రావెన్కోర్ రాజ్యాన్ని అంకితం చేస్తాడు. ఆయన చనిపోయాక కూడా అనంత పద్మనాభ స్వామి ఆలయం బాధ్యతని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ తీసుకున్నారు. 1795లో తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజ్యానికి క్యాపిటల్ గా మారింది. దానికి ముందు క్యాపిటల్ గా పద్మనాభపురం ఉండేది. కేరళలో ఉన్న ఇంకొక రాజ్యం కింగ్డమ్ ఆఫ్ కొచ్చిన్. ఈ రాజ్యం మొదట్లో చేరా డైనస్టీలో ఉండేది. దాని తర్వాత విజయనగర ఎంపైర్ లో భాగంగా మారింది. తర్వాత కింగ్డమ్ ఆఫ్ మైసూర్, ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో అలయన్స్ లో ఉండేది. నెక్స్ట్ భారతదేశంలో ఒక ప్రిన్స్లీ స్టేట్ లాగా మారింది. హిస్టారికల్ గా ఈ రాజ్యానికి క్యాపిటల్ త్రిశూర్ ఇంకా కొడంగలూరు ఉండేవి. 3వ రాజ్యం కింగ్డమ్ ఆఫ్ కాలికట్. కాలికట్ అంటే ఇప్పుడు కేరళలో ఉన్న కోయికోడ్ ప్రాంతం. ఇక్కడ 1194 నుండి 1806 వరకు జమోరిన్ ఎంపైర్ ఉండేది. పోర్చుగీస్ సైలర్ అయిన వాస్కోడి గామాకి ఆపోజిట్ గా నిలబడింది జమోరిన్ ఎంపైర్. కాలికట్ ని అప్పట్లో సిటీ ఆఫ్ స్పైసెస్ అని పిలిచేవాళ్ళు. 1806వ సంవత్సరంలో జమోరిన్ ఎంపైర్ లో ఉన్న లాస్ట్ కింగ్ సూసైడ్ చేసుకోవడం వల్ల ఆ కింగ్డమ్ అంతమైపోయింది. తర్వాత ఈ మలబార్ ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశారు. అప్పటికి ఇంకా కేరళ స్టేట్ ఫామ్ అవ్వలేదు. ఇండిపెండెన్స్ రాకముందు కేరళలో పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు చెప్తాను. తమిళనాడులో మాత్రమే కాదు కేరళలో కూడా కాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉండేది. అక్కడ ఆలయాల్లోకి కొన్ని కాస్ట్ వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. అంతేకాదు గుడి బయట ఉన్న కొన్ని వీధుల్లో కూడా తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఈ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడడానికి చాలా నాయకులు పుట్టుకొని వచ్చారు. వాళ్ళల్లో ఒకరు శ్రీ నారాయణ గురు. ఈయన ఒక సోషల్ రిఫార్మర్. ఈయన అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అని గట్టిగా ప్రచారం చేశారు. 1 కాస్ట్ 1 రిలీజియన్ అండ్ 1 గాడ్ అనే ఫిలాసఫీని జనాల్లోకి చాలా బలంగా తీసుకొని వెళ్లారు. అయ్యంకాళి అని ఇంకొక సోషల్ రిఫార్మర్ ఉన్నారు. ఈయన ఒక దళిత కులాలకి చెందిన వ్యక్తి. కాస్ట్ డిస్క్రిమినేషన్, లేబర్ డామినేషన్ కి ఆపోజిట్ గా జనాల్ని ఒకటి చేసి ఉద్యమం చేశారు. తమిళనాడులో పెరియార్ గారు చేసిన ఉద్యమానికి ప్యారలల్ గా ఈయన రెవల్యూషన్ నడిచింది. శ్రీమూలం లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫస్ట్ దళిత్ మెంబర్ అయ్యారు ఈయన. ఈయనతో పాటు చట్టంపి స్వామికల్ అని ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఈయన కూడా వాళ్ళలాగే క్యాస్ట్లకు వ్యతిరేకంగా, ఇన్ఈక్వాలిటీకి వ్యతిరేకంగా పోరాడారు. నోటబుల్ గా చెప్పలేకపోయినా సరే ఇంకా చాలా మంది ఇలా ఉద్యమాలు చేశారు. కేరళ స్టేట్ లో బ్రాహ్మణిజం అప్పటి నుండి తగ్గుతూ వచ్చింది. అక్కడ జనాల్లో క్వశ్చన్ చేసే మైండ్ సెట్ బాగా పెరిగింది. సరిగ్గా ఎలక్షన్స్ మొదలవక ముందే అక్కడ జనాల్లో ఈక్వాలిటీ మైండ్ సెట్ వచ్చేసింది. అప్పుడు కేరళలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రమే ఉండేది. ఆ పార్టీలో కొంతమంది లెఫ్ట్ ఐడియాలజీకి కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. సోషలిస్ట్ ఇంకా మార్క్సిస్ట్ ఐడియాస్ ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రభుత్వాలు ఏర్పడక ముందే సంఘాల్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో ట్రేడ్ యూనియన్స్ పుట్టుకొచ్చాయి. జమీందారుల వ్యవస్థని మంటగలిపారు. టెనెంట్ పైన ఓనర్ పెత్తనం చలాయించకుండా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. మేము పేదవాళ్ళం అని చెప్పుకునే స్టేజ్ నుండి మమ్మల్ని దోచుకున్నారు అనేలాగా స్టాండ్ తీసుకోవడం మొదలుపెట్టారు. హిందూ ల్యాండ్ లార్డ్స్ పైన ముస్లిం టెనెంట్స్ దాడులు
చేయడం మొదలుపెట్టారు వెపన్స్ తో. దీన్నే మోప్లా రెవల్యూషన్ అంటారు. దీనికి ఇంకొక పేరు మలబార్ రెబలియన్. మపిలా ముస్లిమ్స్ అంటే మలబార్ రీజియన్ లో ఉండే ముస్లిమ్స్ అని అర్థం. అఫీషియల్ గా లెక్క చాలా తక్కువగా చూపిస్తున్న ఈ రెవల్యూషన్ లో దాదాపు 10,000 మంది చనిపోయారు. చాలా మంది జమీందారులు ఆ ప్లేస్ ని వదిలేసి వేరే ప్లేసెస్ లో వెళ్లి సెటిల్ అయిపోయారు. 1919 నుండి 1924 వరకు ఖిలాఫత్ మూవ్మెంట్ జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఇండియన్ ముస్లిమ్స్ స్టార్ట్ చేసిన మూవ్మెంట్ ఇది. 1920లో గాంధీజీ చేస్తున్న నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి దీన్ని కలిపేశారు. ఒక మతపరమైన మూవ్మెంట్ కి గాంధీజీ లీడర్ గా ఉన్నారు. మోప్లా రెవల్యూషన్ లో హిందువులు చనిపోయినా పర్వాలేదు అని వాళ్ళకి సపోర్ట్ చేశారు గాంధీ. ఇండిపెండెన్స్ వచ్చాక 1949లో ట్రావెన్కోర్ రాజ్యం ఇంకా కొచ్చిన్ రాజ్యం కలిసిపోయాయి. దీన్ని యునైటెడ్ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్ అని పిలిచేవాళ్ళు. 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా మలబార్ రీజియన్ ని కూడా ఈ స్టేట్ లో జాయిన్ చేశారు. తర్వాత అఫీషియల్ గా 1956లో కేరళ స్టేట్ ఫామ్ అయింది. 1957లో కేరళలో ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో పవర్లోకి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఈఎంఎస్ నంబూరిపాడ్ సీఎం అయ్యారు. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ గట్టిగా ఫైట్ చేసినా కూడా ఓడిపోయింది. అప్పటి నుండి కేరళ స్టేట్ ఒక కమ్యూనిస్ట్ హబ్ గా మారిపోయింది. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే అందరూ ఈక్వల్ గా ఉండాలి. సోషల్ గా, పొలిటికల్ గా, ఇంకా రిలీజియస్ గా కూడా. కేరళలో పవర్ లో ఉన్న సిపిఐ పార్టీ ల్యాండ్ లార్డ్స్ కి వ్యతిరేకంగా ల్యాండ్ రిఫార్మ్స్ ని తీసుకొని వచ్చింది. అంతేకాదు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చింది. ఈ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ వల్ల కేరళలో విమోచన సమరం అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ మూవ్మెంట్ ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా గట్టిగా సపోర్ట్ చేసింది. 1959లో కమ్యూనిస్ట్ పార్టీ డిస్మిస్ అయింది. ఈ డెసిషన్ కి ముస్లిం లీగ్ తో పాటు కేథలిక్ చర్చ్ కూడా సపోర్ట్ చేసింది. తర్వాత 1960లో నెక్స్ట్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో కాంగ్రెస్ 95 సీట్స్ తో గెలిచింది. 1964లో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రెండుగా చీలిపోయింది. ఇది కేరళకు సంబంధించి లేకపోతే ఇండియాకు సంబంధించిన విషయం కాదు. ఇదొక గ్లోబల్ సినారియో. మార్క్సిస్ట్ ఐడియాలజీస్ ఉన్న గ్రూప్ సిపిఎం గా ఫామ్ అయ్యారు. గ్రాడ్యువల్ గా చేంజ్ కోరుకునే వాళ్ళు సిపిఐ గా ఉండిపోయారు. ఈ రెండు పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ లో ఆపోజిట్ గా పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్పాలి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాది రష్యన్ ఐడియాలజీ అయితే మార్క్సిస్ట్ పార్టీది చైనీస్ ఐడియాలజీ. వీళ్ళు కొంచెం రాడికల్ అండ్ అగ్రెసివ్ గా ఉంటారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరిది డామినేషన్ ఉండేది కాదు. అందరూ ఈక్వల్ గానే పర్ఫామ్ చేసేవాళ్ళు. మన దేశంలో ఎక్కడా లేనట్టు కేరళలో పొలిటికల్ పార్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఓట్స్ వేసే జనాలు అస్సలు సెంటిమెంటల్ గా ఉండరు. ఓన్లీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకునే ఓట్స్ వేస్తారు. కమ్యూనిస్టులు చాలా బలపడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీక్ అవుతున్న టైంలో కె కరుణాకరన్ గారు కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు. ఈయన 1977లో కేరళ సీఎం అయ్యాక కేరళ పాలిటిక్స్ లో ఒక క్లారిటీ వచ్చింది. ఈయన కమ్యూనిస్ట్ పార్టీలకి వ్యతిరేకంగా ఉన్న పవర్స్ అన్నిటిని కలిపి యూడిఎఫ్ ని ఫామ్ చేశారు. అదే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. అలా కేరళలో ఎల్డిఎఫ్, యూడిఎఫ్ అని రెండు పొలిటికల్ పవర్స్ ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీస్ ఎల్డిఎఫ్ లో ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇంకా ఇండియన్ ముస్లిం లీగ్ యూడిఎఫ్ లో ఉన్నారు. అండ్ అప్పటి నుండి ఎలక్షన్ లో ఒకసారి యూడిఎఫ్ గెలిస్తే ఇంకొకసారి ఎల్డిఎఫ్ గెలుస్తూ వచ్చింది. 2 దశాబ్దాల పాటు యూడిఎఫ్ ని కరుణాకరన్ గారు లీడ్ చేశారు. 4 సార్లు కాంగ్రెస్ తరపున సీఎం అయ్యారు. కేరళలో హిందూస్ అందరూ క్యాస్ట్ల పరంగా విడిపోయి ఉన్నారు. హిందూ కన్సాలిడేషన్ ఓట్స్ పైన డిపెండ్ అయిన బీజేపీ ఇక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటి వరకు కేరళ పాలిటిక్స్ ఎలా ఇంత దూరం వచ్చాయి అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పొలిటికల్ ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. కేరళలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాని డెమోగ్రఫిక్ చేంజ్. మీరు నమ్ముతారో లేదో ప్రెసెంట్ ఇప్పుడు కేరళలో హిందూస్ జస్ట్ 43% మాత్రమే ఉన్నారు. ముస్లిమ్స్ 28% ఉంటే క్రిస్టియన్స్ 16% ఉన్నారు. చాలా ఇయర్స్ నుండి ఈ డెమోగ్రఫీ చేంజ్ ఎలక్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తూ వస్తుంది. కేరళలో చాలా రకాల క్రిస్టియన్స్ ఉన్నారు. సిరియన్ క్రిస్టియన్స్, మార్క్తోమా, లాటిన్ క్రిస్టియన్స్, జకోబైట్, క్యాథలిక్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్స్, ఇలా చాలా వేరియంట్స్ ఉన్నారు. ఒకళ్ళ చర్చికి ఇంకొకరు వెళ్లరు. మనం హిందువుల్లో మాత్రమే యూనిటీ లేదు అనుకుంటాం కదా, అలా ఏముండదు. ఇలా అన్ని రిలీజియన్స్ లో ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీస్ మాత్రమే క్రిస్టియన్స్ లోకి కన్వర్ట్ అవ్వడం చూసుంటారు. కేరళలో బ్రాహ్మిన్స్ కూడా క్రిస్టియన్స్ లోకి కన్వర్ట్ అయ్యారు. కేరళలో ఉన్న నార్త్ పార్ట్ అంతా ముస్లిం డామినేటెడ్ ఏరియా. కాసర్గోడ్, మలప్పురం, వయనాడ్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్ లో ముస్లిం లీగ్ కాకుండా వేరే పార్టీ గెలిచే ఛాన్సే లేదు. అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఇది యూడిఎఫ్ తో అలయన్స్ లో ఉన్న పార్టీ. కేరళ ముస్లిమ్స్ లో తంగల్స్ అని ఒక వేరియంట్ ఉంది. వీళ్ళు 16th సెంచరీలో యెమెన్ కంట్రీ నుండి కేరళకి మైగ్రేట్ అయ్యారు. ఇదొక సోషల్ గ్రూప్. ప్రాఫెట్ మొహమ్మద్ కి వారసులుగా వీళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తో చాలా గట్టిగా రిలేషన్ లో ఉంటారు. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ని బ్రేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలో పొలిటికల్ లీడర్షిప్ తో పాటు స్పిరిచువల్ లీడర్షిప్ కూడా ఉంటుంది. ఈ పార్టీలో పనక్కాడ్ ఫ్యామిలీదే డామినెన్స్. వీళ్ళ ఫ్యామిలీ పార్టీలో మోరల్ అథారిటీ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్ చూపిస్తే కున్హాలి కుట్టి లాంటి లీడర్స్ పొలిటికల్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. ముస్లిం లీగ్ పార్టీ ఫస్ట్ లో ఎల్డిఎఫ్ లో ఉండేది, తర్వాత యూడిఎఫ్ కి మారింది. ఈ పార్టీలో అలీ షిహాబ్ తంగల్, కున్హాలి కుట్టి మెయిన్ లీడర్స్. కేరళలో ఇంకొక ముస్లిం పార్టీ కూడా ఉంది, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇదొక ఇండిపెండెంట్ పార్టీ. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ముస్లిం ఆర్గనైజేషన్ ఉంది. దానికి పొలిటికల్ వింగే ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. దేశంలో కమ్యూనల్ టెన్షన్స్ ని పెంచి యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేస్తుంది అనే రీజన్ తో ఈ పార్టీ బ్యాన్ అయింది.
వీళ్ళు ఇండియాని 2047 కల్లా ఇస్లామైజేషన్ చేయాలి అని గోల్ పెట్టుకున్నారు. కేరళలో సిపిఎం అనేది చాలా స్ట్రాంగ్ పార్టీ. దాని గురించి స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు. కన్నూరులో సిపిఎం కాకుండా వేరే పార్టీ గెలిచే ఛాన్సే లేదు. ప్రతిసారి ఎలక్షన్స్ లో ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే ఇంకొకసారి యూడీఎఫ్ గెలుస్తూ వచ్చింది. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ 2021లో ఎల్డీఎఫ్ మళ్ళీ పవర్ లోకి వచ్చింది. పినరాయి విజయన్ మళ్ళీ సీఎం అయ్యారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలయన్స్ లో మొత్తం 10 పార్టీలు ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగతావన్నీ చిన్న చిన్న పార్టీసే. యూడీఎఫ్ అలయన్స్ లో మొత్తం 8 పార్టీలు ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ కాకుండా మిగతావన్నీ చిన్న చిన్న పార్టీస్. పెద్దగా పాలిటిక్స్ లో ఈ చిన్న పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఈసారి ఎలక్షన్స్ లో ఈ రెండు ఫ్రంట్ల మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది. రాజీవ్ చంద్రశేఖర్ లీడర్షిప్ లో బీజేపీ ఈసారి కేరళలో మొత్తం 98 స్థానాల్లో పోటీ చేసింది. త్రిశూర్ నుండి బీజేపీ తరపు నుండి కె కరుణాకరన్ గారి కూతురైన పద్మజ వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ సర్వే ఏం చెప్తుందంటే ఎల్డీఎఫ్ కూటమికి 39% వస్తే యూడీఎఫ్ కూటమికి 38%, బీజేపీకి 14% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి కేరళలో 79.63% ఓటింగ్ జరిగింది. ఈసారి కేరళలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో చూద్దాం. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అని మీకు అనిపిస్తుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్ లో జరిగే ఇష్యూస్ పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.